తూర్పుగోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో ఘనంగా శ్రీ కోదండరాముడి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమై ప్రభుత్వం తరపున స్వామివారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే స్వామివారి యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక పుష్కర ఘాట్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. శ్రీరామూర్తి, శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రామాలయాలకి దేవాలయాలకి కూడా భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచి కూడా రామాలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేళ ప్రత్యేకమైన పూజలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే ముఖ్యంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో భద్రాద్రి తర్వాత గొల్లల మామినార్లో శ్రీ కోదండరాముని ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు ఉదయం 11:30 ఇక్కడ గొల్లల మామినార్లో ఇక్కడ కళ్యాణోత్సవం అంగరంగంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే రాజమండ్రిలోని పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో భక్తులు పోటెత్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ కోదండరాముని కళ్యాణోత్సవాలు చాలా కన్నుల పండుగగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా వాడవాడల అలాగే పట్టణాల్లో కూడా ఆ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 11:30 తర్వాత ఆ స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రతి చోట కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున పానకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లోని పట్టణ ప్రాంతాల్లో కొన్ని చేపట్టారు. ఇప్పుడు మనం రాజమండ్రిలోని పోలీస్ క్వార్టర్స్లో ఉన్న కోదండరాముని ఆలయంలో చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ మనం పరిస్థితి పెట్టి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అలాగే ఆ దంపతులు ఇక్కడ ఇక్కడ కోదండరాముని కళ్యాణోత్సవం ఆ పీటల మీద కూర్చుని ఉన్నారు. 11:30 ఇక్కడ కూడా కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఇక్కడ ఏదైతే శ్రీ కోదండరాముని కళ్యాణోత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అంగరంగంగా వైభవంగా భక్తులు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ శోభయాత్ర పెట్టారు. బైక్ ర్యాలీతోటి శోభయాత్ర నగర ప్రముఖ వీధుల్లో కూడా శోభయాత్ర కొనసాగనుంది మధ్యాహ్నం నుంచి. ఇందుకు స్వామీజీలు కూడా పలువురు ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఒక ప్రాశస్త్యం ఇక్కడ భద్రాద్రి తర్వాత గొల్లల మామిడాడ అలాగే రాజమండ్రిలో ఇక్కడ కోదండరాముని ఆలయం ఇట్లా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల మీద అసలు ఈరోజు ఎలాగా స్వామివారిని కొలుస్తుంటారు, భక్తులు ఏ విధంగా నమ్ముతూ ఉంటారు. కళ్యాణోత్సవం తర్వాత ఈ అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవి కడక తీసుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఈరోజు శ్రీరాముని దర్శించుకున్నట్లయితే పుణ్యం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది కదా, దీని మీద ఏమంటారు? ప్రైమ్ 9 న్యూస్ వారికి ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనది భరతఖండం, భరతుడు పరిపాలించినటువంటి ఖండం అన్నమాట. శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ప్రదేశం సాక్షాత్తు మహావిష్ణువు అయినటువంటి ఆ యొక్క రాముల వారు నడయాడిన ప్రదేశం. అందువల్ల ఆయన యొక్క కళ్యాణాన్ని ఈ నవమి నాడు విశేషంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారనమాట. ఈ కళ్యాణం జరిపినప్పుడు ఆ యొక్క తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని శిరస్సు మీద ధరిస్తే వివాహం కాని కన్యలకి అలాగే పురుషులకి వివాహం జరగడం, అలాగే సంతానం లేని వారికి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలగడం, ఇటువంటి విశేషమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. భక్తులు ఈ నవమి నాడు స్వామివారిని ఆ మహావిష్ణువుని శ్రీరాముని అర్చించి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క పానక ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సకల శోభాయమానంగా ఈ సంవత్సరం అంతా వర్ధిల్లుతుందని. ఇది చైత్రమాసం 9వ రోజు నవమి నాడు వచ్చేటువంటి శ్రీరామ ఉత్సవం. ఈ నవమి నాడే రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం జరిగినటువంటి రోజు అనమాట. పుష్యమి నక్షత్రం రోజు జరిగింది. కావున ఈ విశేషమైనటువంటి శ్రీరామనవమిని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకొని
ఆ యొక్క మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు గొల్లల మామిడాడ ఈ ఆలయంలో చూసినట్లయితే అక్షింతలు తీసుకోవడానికి చాలా పోటీ పడుతుంటారు. అంటే భద్రాద్రి కళ్యాణం తర్వాతే ఇక్కడ మిగతా చోట్ల కళ్యాణం ప్రారంభమవుతుందంటారు. దీన్ని ఎందుకు ఇలా చేస్తుంటారు? భద్రాద్రి అనేది రాముల యొక్క ప్రశస్తమైనటువంటి అక్కడ వెలసినటువంటి క్షేత్రం. అందువల్ల ముందుగా అక్కడ ఆచరించిన తర్వాతనే మిగిలిన చోట్ల ఆ ముహూర్తాన్ని ఆచరించడం జరుగుతుందన్నమాట. కళ్యాణం రాముల వారిది అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అంటే 12 గంటల నుంచి సుముహూర్త కాలంగా నిర్ణయిస్తామన్నమాట అభిజిత్ లగ్నాన్ని. అంతేకాకుండా ఇది రాజమండ్రిలో విశేషమైనటువంటి రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్. ఇక్కడ అందరూ కూడా ఈ పోలీస్ సిబ్బంది వారి చేతే ఈ కళ్యాణాన్ని జరపడం జరుగుతుందన్నమాట. 9 రోజులు జరుగుతుంది ఇక్కడ ఉత్సవాలు. అలాగే మహానదానం జరుగుతుంది ఇక్కడ. విశేషంగా ఆ యొక్క భద్రాద్రి రాముని స్మరిస్తూ ఇక్కడ అంగరంగ వైభవంగా అక్కడ భద్రాద్రిలో ఎలా జరుగుతుందో కళ్యాణం అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఇది శ్రీరామ నవమి ప్రాశస్త్యం. అయితే గొల్లల మామిడాల్లో కళ్యాణోత్సవం తర్వాత ఏదైతే భక్తులకి పంపిణీ చేసే అక్షంతల కోసం ఇక్కడ భక్తులు పోటీ పడుతుంటారు. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం జరిగిన వారికి వివాహం జరుగుతుంది అనేది ఒక నమ్మకం. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గొల్లల మామిడాడ ఈ కోదండరాముని ఆలయానికి తరలివస్తుంటారు. ఇప్పటికే దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇప్పుడు మధ్యాహ్నం 11:30 ఇక్కడ కళ్యాణోత్సవం తంతు ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 2-2:30 గంటల వరకు కూడా ఈ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఇక్కడ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు, అలాగే జిల్లా కలెక్టర్ సన్మోహన్ దంపతులు ఇక్కడ ప్రభుత్వం తరపున శ్రీరాముడి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడ కోదండరాముని ఆలయంలో రాజమండ్రిలో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ దంపతులు ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవం దగ్గర నుంచి జరిపించే పరిస్థితుంది. అయితే ఈరోజు మొత్తం శోభాయమానంగా రాజమండ్రి మారనుంది. శోభయాత్ర నిర్వహణతో ఒక ఆధ్యాత్మిక చింతన రాజమండ్రిలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇక్కడ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. అనేక ప్రాంతాల నుంచి స్వామీజులు కూడా ఇక్కడికి హాజరుగవుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రముఖులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొనున్నారు. రైట్, వార్స్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.